యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం చేనేత సహకార సంఘం అధ్యక్షులు చిందం ప్రకాష్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో చేనేత కార్మిక సంఘాలను బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం చేనేత సహకార సంఘం అధ్యక్షులు చిందం ప్రకాష్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో చేనేత కార్మిక సంఘాలను బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. చేనేత కార్మికుల పనితీరును కొనియాడారు. చేనేత కార్మికుల కొరకు ప్రభుత్వం నుండి 25 లక్షల షెడ్డు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నూనె ముంతల విమల వెంకటేశ్వరులు, పిఎస్సిఎస్ చైర్మన్ అండెం సంజీవరెడ్డి, ఏడి శ్రీనివాసరావు, ఎంఆర్ఓ హరికృష్ణ, జిల్లా నూతన సహకార సంఘం అధ్యక్షులు, మండల గ్రామాల సర్పంచ్లు, సంఘం మాజీ చైర్మన్ దొడక ఉప్పలయ్య, మేనేజర్ శ్రీపతి, సత్యనారాయణ, పాలకవర్గ సభ్యులు, సంఘం సభ్యులు దోర్నం రమేష్, దొడక సత్యనారాయణ, దోర్నం గోపాల్ పాల్గొన్నారు. నేను చేనేత గుండాల అధ్యక్షుడిగా ఎన్నికైన కాబడినాను. కావున నేను ఈ పదవిలో కొనసాగినంత కాలం వరకు తెలంగాణ సహకార సంఘముల చట్టం 1964లోని నియమ నిబంధనలకు లోబడి మరియు సంఘ నిబంధనావళి ప్రకటించుకుంటానని ఎలాంటి స్వలాపేక్షకు మరియు ఆశ్రిత పక్షపాత నూతనంగా ఎంపిక కాబట్టినటువంటి యునామస్గా కూడా సహకార సంఘాన్ని బలోపేతం చేయాలని ధన్యవాదాలు. నిజంగా చాలా సంతోషం. చేనేత వృత్తిని ఈనాటి యువకులు మరి దానికి గిట్టుబాటు లేక చాలా మంది ఆ వృత్తిని విస్మరిస్తున్నారు. ఈరోజు నేను అక్కడికి వెళ్ళి చూస్తే 80 ఏళ్ళ పెద్ద ఆయన కూడా రోజు నేను 9 శాలువాలు వేస్తా బిడ్డ అంటున్నాడు. మరి 9 శాలువాలు సేవస్తే పెద్ద ఆయన అంటే 300 వస్తాయంటున్నాడు. మరి మన ప్రభుత్వం కేంద్రంలో యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు జాతీయ ఉపాధి పథకం పెట్టి పొద్దున్న 6 గంటలకు పోయి 10 గంటలకు వస్తేనే 300 పడుతున్నాయి. అంటే స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటినప్పుడు కూడా చేనేత కార్మికుల బతుకులు మారాయా? అందుకే తప్పదు. మన పెద్దలు ఏం చెప్తారంటే కులవృత్తి మార్గం భూవచన. మన కులవృత్తి నమ్ముకొని ఇంకా దాని ఆధారంగా బతికే కుటుంబాలు చాలా ఉన్నాయి. కాబట్టి మన ప్రజాప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పద్మశాలకు సంబంధించినటువంటి చేనేత సొసైటీలను బలోపేతం చేయాలి. చేనేత కార్మికులకు గిట్టుబాటు ధర రావాలి. ప్రపంచానికే మన్ననిచ్చే వృత్తి. ఒక్కొక్క పోగును వస్త్రంగా తయారు చేసి మనిషిని అందంగా చిత్రీకరించే వృత్తి మా చేనేత కార్మికులది. ఆయన పెయింట బట్టలు లేకున్నా నాలాంటి ఎమ్మెల్యేలకు, పెళ్లి కొడుకులకు, పెళ్లి కూతురులకు మంచి ముస్తాబ్ చేసే వస్త్రాలు తయారు చేసే వృత్తి మా చేనేత వృత్తి. ఆయనకు నిండా అంగే ఉండదు, కానీ మాలాంటి వాళ్ళకు నిండా అంగి ధర కావాలి. మరి మన ప్రజాప్రభుత్వం రాగానే
రైతన్నకి ఎట్లయితే రుణమాఫీ చేసినామో రైతులకు తెలంగాణలో 25 లక్షల మందికి 20,600 కోట్లు ఎట్లయితే చేసినామో మన ప్రజాప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న మన శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు గారిని ఒక్క మాట అడగగానే ఇక్కడ పెద్దలు మా మురళన్ ఉన్నారు, ఇప్పుడు ఆలూరు మున్సిపల్ కౌన్సిలర్ ఒక్క మాట చెప్పిండు, అన్న మీరు ముఖ్యమంత్రికి దగ్గర ఉంటారు, మరి రైతన్నలకు రుణమాఫీ అయింది, మా చేనేతలకు కూడా రుణమాఫీ కాదని చెప్పి నాకు కూడా అనుభవం లేదు, నాకు కూడా తెలియదు. కానీ మా మురళన్ ఒక్క మాట చెప్తే నేను ముఖ్యమంత్రి చెప్పినా తుమ్మల నాగేశ్వరరావు దానికి పోతే గంట సేపట్లోనే తెలంగాణ రాష్ట్రంలో 46 కోట్లు చేనేత కార్మికులకు రుణమాఫీ చేసే ఘనత మన ప్రజాప్రభుత్వానికి. గతంలో సిరిసిల్ల సిద్దిపేట అక్కడనే చేనేతలకు గిట్టుబాటు ధర ఉండే, మరి